దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు, అనగా 5 చరణాలు. ఈ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆకాశమందు ఉండగా ఆ భూమి మీద తన భక్తుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. అబ్రహాము వింటున్న శబ్దం ఎవరిది అంటే దేవుంది. దేవుడు అబ్రహాముతో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే, కండిషన్ అన్నమాట అండి. నువ్వు క్షేమంగా ఉండాలంటే నీతో ఉన్నవారు, నీ ఇంటివారు సంపూర్ణంగా సున్నతి పొందిన వారై ఉండాలి. మాట్లాడేది దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే అబ్రహాము అనబడిన భక్తుడితో మాట్లాడుతున్నాడు. క్షేమంగా ఉండాలంటే ఒక నిబంధన, కండిషన్ చెప్తున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈ జ్వరం తగ్గాలంటే ఈ వేడి నీళ్ళు తాగాలని డాక్టర్ చెప్తాడు. అది సబబే. అర్థమైందండి. ఇల్లు కట్టాలంటే ఇంత డబ్బులు ఉండాలని ఇంజనీర్ చెప్తాడు. అది సబబే. నీవు క్షేమంగా ఉండాలి అంటే ఈ పని చేయాలని దేవుడు చెప్పక్కర్లేదు. నీవు నాకు ఇష్టడు అయినందువలన నీవు క్షేమంగా ఉండడానికి కావలసిన పరిస్థితులన్నీ ఏనాడో నేను భూమి మీద కలుగు చేశాను, వాటిని అనుభవించని ఆదాముతో చెప్పినట్లుగా అబ్రహాముతో చెప్పొచ్చు. ఇక్కడ అబ్రహాముతో ప్రత్యేకించి ఒక నిబంధన, ఒక కండిషన్ దేవుడు చెప్పడం వెనక దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుని చేతిలో శక్తి లేదా? కండిషన్లు, నిబంధనలు దేవుడు చెప్పి మనుషుల్ని ఆశీర్వదించాలా? దేవుడు తిన్నగా మాట్లాడుతున్నప్పుడు, దేవుని మాటలు తిన్నగా భక్తులు వింటున్నప్పుడు, ఇక ముఖాముఖి ప్రత్యక్షత వారు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇక నిబంధనలు ఏంటి? ఏదైనా నిబంధన ఉంది అంటే అది దేవుని చేరటానికి, దేవుని యొక్క ప్రతిరూపాన్ని చూడటానికి, దేవుని యొక్క మాటలు వినటానికి. అవన్నీ కండిషన్స్. అసలు ఏ కండిషన్ లేకుండానే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. 22వ వచనంలో ఏం కనబడుతుందమ్మా? దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అబ్రహాము ఏదైతే దేవుడు అబ్రహాముతో చెప్పాడో ఆ పని జరిగించినట్లుగా ఆ భాగంలో మనం చూస్తాం. కింద వరకు 27వ వచనం వరకు చదివితే మనం చూస్తాం. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడో దానిని అబ్రహాము చేసినట్లుగా ఈ భాగంలో మనం చదువుతాం. ఏం చెప్పుంటాడు అంటే కింద వరకు చదివితే మనకు అర్థమవుతుంది. నీతో ఉన్నవారు, పనివారితో సహా, దాసులతో సహా, దాసీలతో సహా, చిన్న పిల్లలతో సహా అందరూ సున్నతి పొందిన వారై ఉండాలి. నాటి పాత నిబంధన కాలంలో సున్నతి అనేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అయితే, నేటి క్రొత్త నిబంధనలో బాప్తిస్మం అనేటువంటి ఒక ప్రత్యేకమైన నిబంధన ప్రభు నేటి సంఘానికి అనుగ్రహించాడు. నా భక్తి నాకు సరిపోతుంది, నా ప్రార్థన నాకు సరిపోతుంది, నేను నీతిగా జీవిస్తే సరిపోతుంది, నేను దేవునికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే సరిపోతుంది అనుకుంటే నిన్ను నీవు మోసం చేసుకున్నట్లే. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇచ్చిన కృప నీ ఇంటి వారు అనుభవిస్తున్నప్పుడు నీ ఇంటి వారు పరిశుద్ధంగా ఎందుకు ఉండకూడదు? దేవుడు నిన్ను ఆశీర్వదించి తన ధారాళమైనటువంటి దీవెనలు అనుగ్రహిస్తున్నప్పుడు, వాటిని నీ ఇంటివారు అనుభవిస్తున్నప్పుడు వారు దేవుని సన్నిధిలో ఎందుకు ఉండకూడదు? చాలా పర్యాయాలు దేవుడు యాజకులను ఆశీర్వదించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఇది నీవు మాత్రమే తినాలి, వెలుపటి వారికి పెట్టకూడదు, ముట్టేయకూడదు. కారణం ఏంటంటే వాళ్ళ అపవిత్రమైన స్థితి,
ఒక ప్రత్యేకమైన జీవితం లేకుండగా ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవుడు ఇష్టపడేవాడు కాదు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ క్యారేజ్ కట్టి ఈ మాట చెప్పేది, నువ్వు మాత్రమే తినాలి. కష్టపడి చెమటొచ్చి ఆ పూట కూలితో నేటి ఆహారాన్ని సిద్ధపరచుకున్న ఈ పరిస్థితుల్లో దీనిని సంపూర్ణంగా ఎవరు తినాలి తెలుసండి? నీవు మాత్రమే తినాలి. తల్లి అనటంలో తప్పేమైనా మనకు కనిపిస్తుందా? తల్లి నా బిడ్డ ఆరోగ్యవంతుడిగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, నా బిడ్డ ఆహారము తినినప్పుడు శక్తితో బలంతో అతడు జీవించగలుగుతాడు. కాబట్టి ఇది నీవు మాత్రమే తినాలి. వేరొకరికి పెట్టడంలో తప్పేముంది? ఎందుకు పెట్టకూడదు అని ఆలోచన చేస్తే స్వాస్థ్యం అనేది తన బిడ్డల కొరకు మాత్రమే కానీ తన బిడ్డలు కాని వారి కొరకు దేవుడు తన ఉచితమైన స్వాస్థ్యాన్ని పంచి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడటం లేదు. అందుకేనేమో యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును దేవుణ్ణి సేవిస్తాం. ఇక్కడ దేవుడు కోరుకుంటున్నది ఒక అబ్రహామే అయితే ఈ నిబంధన అక్కర్లేదు. దేవుడు కోరుకున్నది ఏమిటంటే అబ్రహాముతో ఉన్నవారు అందరూ పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రత్యేకమైన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే అబ్రహాం స్థలంలో ఈరోజు నీ పేరు దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీ ఇంటి వారందరూ ఈ విధమైనటువంటి ప్రత్యేకమైన జీవితాన్ని అలవర్చుకోవాలి. నేను ఒక్కడిని ఉంటే సరిపోదా? నువ్వు ఒక్కడ ఉంటే సరిపోదు అని అనడానికి లేదు. నీ ఇంటి వారు కూడా ఉండాలి. మన భక్తి చాలాసార్లు మనం ఏం చెప్తామంటే వాడు ఈడొచ్చినప్పుడు వాడు ఎలాగోలాగా ఏడుస్తాడు, నీకు విశ్వాసం ఉంది కాబట్టి నీ మటుకు నువ్వు సాగిపో అంటారు. చట్టాలు కూడా దానికి అనుకూలంగానే ఒత్తిడి చేయకూడదు. ఏం చేయకూడదటండి? ఒత్తిడి చేయకూడదు. వాడికి ఇష్టమైతే నమ్ముకుంటాడు, లేకపోతే లేదు అని చెప్తారు. కానీ ఒక ఇంటి యజమానిగా వాళ్ళను పోషించే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నీవు నీ వారితో చెప్పుకోవడానికి ఏ చట్టమో అడ్డు రాదన్నమాట అండి. దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే ఇదే కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడంటే నీ ఇంటివారు, నీ దాసులు, నీ దాసీలు అందరూ కూడా ఈ గొప్ప రక్షణ పొందుకొని ఉండాలి. యాకోబు 21 సంవత్సరాలు తన మామగారింటి దగ్గర ఉండి తన సొంత ఇంటికి బయలుదేరినప్పుడు వెళ్ళేటప్పుడు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. మనందరికీ తెలుసు. అదేమిటంటే నేను క్షేమంగా తిరిగి వస్తే నీకు ఒక ఆలయాన్ని కడతాను అని. వెళ్ళాడు, క్షేమంగా తిరిగి వచ్చాడు. కానీ తన మొక్కుబడి చేసుకున్న మొక్కుబడి మరిచిపోయాడు. దేవుడు యాకోబుతో జ్ఞాపకం చేసి అంటాడు, నువ్వు నాతో చేసుకున్న నిబంధన ఒప్పందం మర్చిపోయావు. కాబట్టి నీవు లేచి దేవునితో నీవు మొక్కుకున్న మొక్కుబడి చొప్పున దేవుని మందిరాన్ని కట్టడానికి, ఆలయాన్ని కట్టడానికి బయలుదేరమని చెప్తాడు. ఆ మాట విన్న యాకోబు వెంటనే లేచి చేసిన పని ఏమిటంటే ఆదికాండం 35లో కనబడతా ఉంటుంది. తన ఇంటి వారిని అందరినీ సిద్ధపరిచినట్లుగా. చదవండి. అది యాకోబు తన ఇంటి వారితో, తన వద్దనున్న వారందరితో, మీ వద్ద ఉన్న ప్రతి విధమైన అపవిత్రతను తీసేసుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకొని మీ మాలిన్యముతో కూడినటువంటి వస్త్రాలు మార్చుకొని సిద్ధపడండి. ఎందుకట అంటే మనము వెళ్ళి బేతేలులో దేవునికి మందిరాన్ని నిర్మించవలసి ఉంది. నువ్వేదో మొక్కుకున్నావు, నువ్వు పవిత్రంగా ఉంటే చాలదా? మమ్మల్ని ఎందుకండి ఇబ్బంది పెడతారు? తరచూ ఆయా సందర్భాల్లో మా ఇంటికి పాస్టర్ గారులు వస్తారు. ఒక రూమ్లో పడుకోండి అని చెప్తాం. భోజనాలు అయిన తర్వాత పడుకుంటారు. నేను అంటాను, పాస్టర్ గారు తెల్లవారుజాము 4 గంటలకి ప్రేయర్ ఉంటుంది, మీరు ప్రేయర్కి లేవండి అంటే ఆ పాస్టర్ గారు అంటారు,
నువ్వేదో మొక్కుకున్నావు, నువ్వు చేయాలి కానీ నా చేత చేయించడం ఏంటి? మరి నువ్వేం చేస్తావు అంటే గుర్ర పెట్టి తొంగుంటాడట. బతుకంతా గుర్ర పెట్టి తొంగున్నట్టుగానే ఉంటుంది. నువ్వు ప్రార్థించాలి, నీతో పాటు నీ భర్త ప్రార్థించాలి, నీతో పాటు నీ బిడ్డలు ప్రార్థించాలి. మీరందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీభవించి ఆయన నామంలో ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఉంటాడు. బజ్జోనియే, పిల్లోడిని బజ్జోనియే, కళ్ళు లోపలికి పోతాయి, నిద్ర తక్కువ వస్తే బొగ్గలు బయటకు వచ్చేస్తాయి. బజ్జోనియే అంటాడు. బజ్జోని ఏం చేస్తాడండి? పొద్దుట లేచి ఆడికి భక్తి తెలదు, అమ్మ చేసిన ప్రార్థన తెలదు, నాన్న చేసిన ప్రార్థన తెలదు. ఏమండి, వాళ్ళు కుటుంబం నెట్టుకు రావడానికి వాళ్ళు దేవుని పాదాలు పట్టుకొని ఎలాగో ఏడ్చారో వాడికి తెలియదు. వాడు పెరిగి పెద్దోడైన తర్వాత అలాంటి కష్టాలు గుండా వెళ్ళాల్సి వస్తే వీళ్ళు ఏం చేశారో తెలియదు కాబట్టి వాడు దొంగగా మారతాడు, మోసగాడిగా మారతాడు, వ్యభిచారిగా మారతాడు. సమస్యకు పరిష్కారము నీవు దేవుని సన్నిధిలో పొందుతున్న ఆ అనుభవాన్ని నీ బిడ్డలకు నేర్పించడానికి వాళ్ళు నీ వైపు చూడాలి. అర్థమైందండి? ఏం చేసి మా అమ్మ ఈ సమస్య నుంచి మా కుటుంబాన్ని గట్టెక్కించిందంటే, అది ఏం చేసి ఆ సమస్య నుంచి కుటుంబాన్ని గట్టెక్కించిందో నీ బిడ్డ నీతో ఉన్నప్పుడు తన జీవితంలో అటువంటి సమస్య వస్తే అలాగును చేసి బయటపడగలుగుతాడు. పిల్లలేమో పడుకొని, బాబు ప్రవీణు కొంచెం పడుకొని, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగా పడుకోవడానికి ఉండదు కదా, ఇక్కడ బజ్జు నాయన, ఇక్కడ బజ్జు, ఇక్కడ బజ్జు. శాంతి స్వరూపం, నువ్వు కూడా బజ్జు నాయన, బజ్జు బజ్జు, తలగడ కొంచెం గట్టిగా వేసుకొని బజ్జు. ఇంకా వాళ్ళు ఏమి నేర్చుకుంటారంటే సెలవులకు వస్తే బజ్జోడమే బజ్జోడమే బజ్జోడమే. ఏదో కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకొస్తే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఈ డాక్టర్ ఏం చేస్తాడంటే బజ్జోడమే బజ్జోడమే బజ్జోడమే. ఏమి నేర్చుకుంటే అదే కదా చేస్తాడు. ఏండి, సోమరితనం, భక్తిహీనత, బద్ధకం. చిన్నపిల్లలు ఎక్కువగా నేను చూస్తాను చాలా గృహాల్లో ఇటున్న చీపురు పుల్ల అటు పడేరు. అక్క పెన్సిల్ ఇవ్వ అంటే మమ్మీ పెన్సిల్ అడుగుతుంది, నువ్వు తీసి అంట. వంటగదిలోంచి వచ్చి మమ్మీ పెన్సిల్ తీసివ్వాలి. అర్థమైందా? వీడు డాక్టర్ అయి ఆ పక్కనున్న కత్తి కావాలంటే ఎవరిని అడగాల, ఎవరు తెచ్చి ఇవ్వాల. అర్థమైందండి? ఆపరేషన్ చేసిన తర్వాత ఆ ఒడ్డు నడుస్తారు కత్తులన్నీ. ఏం డాక్టర్ గారి ఒడ్డు నడుస్తారు. జాగం ఎక్కడ ఉంటుంది? అక్కడ బల్ల ఆ పొట్ట మీదే పడేస్తూ ఉంటారు. అది అందులో పడిపోద్ది. ఎవడో తీసే అలవాటు కదా, ఇంటి దగ్గర కుదిరిగా ఏం చేయడు. చాలామంది దహన సంస్కారాలు, చచ్చిపోయిన తర్వాత దహన సంస్కారాలు అయిన తర్వాత ఆ బూడిది అస్థికలు కలపడానికి వెళ్తే కత్తిర్లు కనపడుతున్నాయంట, కత్తులు కనపడుతున్నాయంట, సూదులు కనపడుతున్నాయంట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే అనుకున్నారండి, ఎవడో చెడిపెట్టాడు అందుకే ఇలాగున్నాయని అనుకున్నారట. అది కాదు, ఈ సోమరుడు ఆపరేషన్ చేసి వదిలేసిపోయాడు. అటు తిరిగి ఇటు తిరిగి పొట్ట ఇన్ఫెక్షన్ వచ్చేసి వాడు చచ్చిపోయాడు. సోమరితనం కాదు నువ్వు నేర్పించాల్సింది పిల్లలకి. ఏమి నేర్పించాలండి? నీకంటే ముందుగా నీ దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్పించాలి. నీకంటే ఎక్కువగా నీ దేవునితో నీ పిల్లలు సహవాసం చేసేటట్లు నీ పిల్లలను తీర్చిదిద్దాలి. మరియమ్మకు తెలియని సాక్ష్యం ఏమిటో తెలుసా? ఇంత గొప్ప పాండిత్యం ఈ యేసయ్యకి ఎలా వచ్చిందో శాస్త్రులకి పరిసయ్యులకి అర్థం కాల. యేసుప్రభు గురించి వాళ్ళు ఆ విధమైనటువంటి సందేహాన్ని వ్యక్తపరిచారా? ఇంత గొప్ప పాండిత్యం ఈయనకి ఎలా వచ్చింది? ఈయనేమో వీళ్ళ నాన్నేమో మీరు ధాన్యం మిల్లులో పనిచేయలేదా, వాళ్ళ నాన్నేమో నాగలు కట్టలేదా, వీళ్ళు మేనమామ ఇలాంటోడు కదా, ఈ కుటుంబం కదా, ఆ కుటుంబం కదా, ఈ ఈ కుటుంబాలకి జ్ఞానం రాకూడదా? పనికిమాలిన ప్రశ్నలన్నీ. ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏమిటి తెలుసా? 3.5 సంవత్సరాల జీవితాన్ని మనం ధ్యానం చేసుకుంటే పగలంతా బోధ చేశాడు, రాత్రంతా
ఏకాంతంగా తండ్రి సన్నిధిలో ప్రార్థన చేసి, అది అప్పటికప్పుడు వచ్చింది కాదా తనకి. బాల్యం నుండి నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉందని మీకు తెలియదా అని తల్లికి జవాబు చెప్పాడు. 12వ ఏట యెరూషలేములో జరిగే పండగకు కుటుంబంతో వెళితే వీళ్ళందరూ మరియమ్మ సిల్వర్ బిందులు, సిల్వర్ తెప్పాళ్ళు, కాశీ తాళ్ళు ఇవన్నీ కొనుక్కుంటుంది. ఈ అమ్మ యాత్రకెళ్ళి ఇంటికి వచ్చిన వాళ్ళకి గుర్తుగా కొన్ని ఇస్తూ ఉంటారు తాళ్ళు. ఎంత తాళ్ళు అండి? మన కన్యాకుమారి కొండకి వెళ్ళాను నేను. అక్కడ తాళ్ళు అమ్ముతున్నారు, పూసలు అమ్ముతున్నారు, గంటలు అమ్ముతున్నారు, రకరకాల ఇవన్నీ నేను యాత్రకి వెళ్ళానని తిరిగి వచ్చి వారి సింబాలిక్గా కొంతమందికి ఇస్తూ ఉంటారన్నమాట. తీర్థం సంత బొక్కడిపోయిన బిందులన్నీ మార్చేసుకుందేమో ఆ సంతకి వెళ్ళాయమ్మ మరియమ్మ. అర్థమైందండి? పాతపడిపోయిన వస్తువులన్నీ మార్చేసుకుంటుందేమో. ఈ ఎడావిడిలో యేసు ప్రభు ఎక్కడున్నాడో కూడా తెలియలేదు ఆమెకి. 3 రోజులు అంత ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత పక్కకి తిరిగి చూసుకుంటే యేసు ప్రభు కనబడలా. ఏం తల్లులర్రా తల్లులు. మా పిన్ని ఒక ఆమె ఉంది, ఆ ఏజెన్సీలో వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మాలు పనసపిక్కలు, పనసపళ్ళు, ఇంకా ఏజెన్సీ సంపదలన్నీ కూతురికి మూట కట్టారు. ఈ మూటలు ఆ సీటు కింద తోసింది, ఈ సీటు కింద తోసింది, ఈ సీట్ల కింద కదా పెట్టుకుంటారు ప్రయాణం చేసేటప్పుడు. జ్ఞాపకం పెట్టుకొని అమ్మయ్య అని బస్సులోకి వచ్చింది. బస్సు వచ్చేసింది, బస్సు దిగాల్సిన చోట వచ్చేసింది, దిగేసింది. మూటలన్నీ 1 2 3 13 మూటలు. ఓకే, సరిపోయినాయి బాబు, సరిపోయినాయి. ఆ రైట్ అంటే బస్సు పోయింది. పక్క తిరిగి చూస్తే కొడుకు కనపడలేదు. ఎవరు కనపడలేదండి? ఆ మూటల మీద ఉన్న మోజు కనుక్కున్న పిల్లోడి మీద ఆవిడికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొడుకు కనపడలా. మాడుగులు వెళ్ళి మళ్ళీ బస్సు వచ్చే వరకు వెయిట్ చేసింది. బాబు మా అబ్బాయి కనపడలేదు, మా అబ్బాయి కనపడలేదు, మా ఆయన కొట్టేస్తాడు బాబు. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడమ్మా? మీ అబ్బాయి లేడే? మీ అబ్బాయి మొట్టమొదటే బస్సు ఎక్కలేదు, నేను చూస్తున్నాను కదా, నువ్వు ఒక్కదానివే మూటలు వేసుకున్నా అన్నాడు. అప్పుడు ఈ అమ్మ మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కి తన అమ్మగారింటికి వెళ్ళింది. అక్కడ ఈ అమ్మ తమ్ముడు ఉన్నాడు చూశారు, మా బావ కొట్టేస్తాడు కొడుకుని తీసుకెళ్ళకపోతే, మా యొక్క తాపులు తినేసేలాగా ఉంది అని ఆడు బస్సు ఎక్కి ఆడిని తీసుకొని ఆడు ఎక్కడ దిగాడు, ఈవిడ అక్కడ దిగింది. అర్థమైందండి? ఇప్పుడు తీసుకుపోయాడే తమ్ముడు, నువ్వు మర్చిపోయి వెళ్ళిపోయావు అని తీసుకుపోయాడే. ఇప్పుడు మరలా ఈవిడ ఇక్కడికి బయలుదేరేసరికి అమ్మో మా అక్క మళ్ళీ అక్కడికి వెళ్ళిందంట, నేను ఇక్కడ మా అక్క లేకుండా నేను మా బావగారి ఇంటికి వెళ్తే మా బావగారు కూడా వీడు మళ్ళీ డట్టిపోయాడు. 2 రోజులు పెట్టింది వీళ్ళిద్దరు కలుసుకోవడానికి. అండి, తాండ్ర మీద ఉన్న మోజు, అర్థమైందండి, పప్పల మీద ఉన్న మోజు బిడ్డల మీద నేటి దినాల్లో చాలామందికి కనబడటం లేదు. తన బిడ్డ ఎక్కడున్నాడో తెలియని పరిస్థితిలో చాలామంది బిజీ అయిపోతూ ఉంటారు. ఇక్కడే ఉండాలి. ఆడు మైకులు అనౌన్స్ చేయటం, ఎర్రగా నల్ల గళ్ళు చొక్కా వేసుకున్న పిల్లోడు తప్పిపోయాడు, వానికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే ఈ కౌంటర్ దగ్గరికి వచ్చి వాడిని పికప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆర్టీసీ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్లు. ఆ తల్లిని మెల్లగా పిలిచి చాలువ కప్పి సన్మానం చేసేయాలి మహాతల్లులకి. నీ బిడ్డలు ఏ స్థితిలో నిన్ను వెంబడిస్తున్నారు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చాప వేసుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడానికి పూనుకున్నప్పుడు నీ చుట్టూ ఎవరు లేరో నువ్వు చెక్ చేసుకోవాలి. నర్సీపట్నం సంతకి వెళ్ళేటప్పుడు ఏం భరతమ్మ నువ్వు రావా, ఏం ముచ్చాలమ్మ నువ్వు రావా, సంతకి వెళ్దాం. చర్చికి వచ్చేటప్పుడు అమ్మా నువ్వు రావా అని అడగం. దేవుని సన్నిధిలో నీతో పాటు మోకరిల్లి ప్రార్థించే వారి యొక్క జ్ఞాపకాలు నువ్వు మర్చిపోకూడదు. వాళ్ళందరూ కలిసి చేస్తే ఆ ప్రార్థన దేవుని యొక్క సాన్నిధ్యంలో అది అనేక మంది ఏకాత్మతో చేసేటువంటి ప్రార్థన కనుక
రికమెండేషన్ బలంగా ఉంటే ఎటువంటి ప్రాజెక్ట్ అయినా ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. నువ్వు చేసే ప్రార్థన ఏంటి తెలుసండి? ప్రభుకి విజ్ఞాపన చేసుకోవటం, నీ వినత పత్రాన్ని అందించటం, నీతో పాటు నీ కుటుంబం ఉండేటట్లు జాగ్రత్త పడాలి. ఎలా ఉండాలట కుటుంబం? పవిత్రంగా ఉండాలి. ఎలా ఉండాలి కుటుంబం? పరిశుద్ధంగా ఉండాలి. బాబు ప్రవీణ్, నువ్వు దేవుని బిడ్డవేనా? బాప్తిస్మం పొందావా? ఇంకా ఆడికి మీసాలు రాలేదండి. అయ్యా ఇంటి యజమానుడు, బాప్తిసం పొందావంటే నా వంతు మా ఆవిడ పొందేస్తుందిలేండి. ఇంటివారు ఒక్క వ్యక్తిగా నువ్వు చేసిన భక్తికే ఇంత ఆశీర్వాదం ఉంటే, ఇక నువ్వు మీ ఆయన కలిసి చేస్తే ఇంక ఎలా ఉంటుంది పని? పోన్లే అనుకునేటువంటి వారందరికీ నేను చెప్పే మాట ఏమిటంటే, నీ ఒక్క వ్యక్తి వలన దేవుడు నిన్ను ఇంతగా ఆశీర్వదిస్తే, మీ ఇరువురు కలిసి దేవుని సన్నిధిలో ఉంటే ఎంత ఆశీర్వదిస్తాడో దేవుడు నీవు అర్థం చేసుకుంటే, వాళ్ళను నీతో లేకుండా నీవు ఉండలేవన్నమాట అండి. ప్రభు సన్నిధిలో మనం అందరం ఏమండి, సమాజాన్ని మార్చే అక్కర్లేదు, లోకాన్ని అంతటినీ మార్చే అక్కర్లేదు. నీ ఇంటివారు దేవుని సన్నిధిలో ఉండేటట్లు నీవు చూసుకోగలిగితే, నీ ఇంటివారి యొక్క ఐక్యతను దేవుడు ఆశీర్వదించి గొప్ప ఉన్నతమైన స్థితిలో వారిని ఉండనిస్తాడు. కాబట్టి దేవుని యొక్క సాన్నిధ్యంలో మనమందరము ఆయన బిడ్డలుగా ఉండడానికి జాగ్రత్త పడాలి. రెండవ అభిప్రాయాన్ని నేను బైబిల్లో మీకు చూపిస్తాను. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యము 10:17వ వచనం. అది 17 చదువుతున్నాం అమ్మా. పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండునో అని తనలో తనకు ఎటూ తోచక ఉండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోని ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుకొనుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందకి దిగి సందేహించకుండా వారితో వెళ్ళుము అని చెప్తాడు. ఇక్కడ మనం ఈ భాగాన్ని ఎందుకు చదివించుకోవాల్సి వస్తుందంటే, పేతురు సీమోని ఇంటి దగ్గర బస చేశాడు. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నాడండి? భక్తుడైన ఒక వ్యక్తి, విశ్వాసి అయిన ఒక వ్యక్తి ఇంటికి పోయి అతడు ఏం చేస్తున్నాడు? ఆ ఇంటి మిద్ది మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క దర్శనం వచ్చింది. ఈ దర్శనం యొక్క ఆంతర్యం ఏంటని తనలో తాను ఆలోచించుకొని ఉన్నాడు. ఇలా ఉండగా కొర్నేలి 3 మనుషుల్ని పంపించాడట, ఇక్కడ ఉన్నటువంటి పేతురుని తీసుకొని రమ్మని. అర్థమవుతుందా? ఇక్కడేమో పేతురున్నాడు అని కొర్నేలికి మధ్యాహ్నం 3 గంటలకి అతనితో చెప్పిన దేవదూత. ఆ 3 మనుషులు వస్తూ ఉండగా, నీ కొరకే వస్తున్నారు కాబట్టి సందేహించకుండా వాళ్ళతో వెళ్ళు అని అదే దేవదూత పేతురికి తెలియచెప్పిన అంశం. సరే, ఇది ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అతడు ఆ ఇంట ప్రవేశించిన దగ్గర నుంచి అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే, సెల్ ఫోన్ పట్టుకొని వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్ మెసేజ్లు, ట్విట్టర్లో మెసేజ్లు, ఏమండి అవి ఇవి చూస్తున్నాడు. అంతేనా? ఏం చూస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తూ ఉంటే గొప్ప దర్శనము అతనికి కనబడతా ఉంది.
అంటే ఇక్కడ సీమోని ఇంటి దగ్గర పేతురు బస చేస్తూ ఉండగా పేతురు ఆ ఇంటిలో చేస్తున్న పని ఏమిటంటే ప్రార్థన చేస్తున్నాడు. మీ ఇంటికి ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకుందామని మిమ్మల్ని ఎప్పుడైనా ప్రేరేపించి ఉంటే, అర్థమవుతుందా నేను చెప్పే మాట? ప్రార్థన చేసుకుందామని మిమ్మల్ని ప్రేరేపించి ఉంటే మీరు ఆధ్యాత్మికంగా వెనకబాటు కలిగి ఉన్నారని అర్థం. మీ ఇంటికి వచ్చేవారితో మీరే ప్రార్థన చేసుకుందామని చెప్పి సాపేయండి, ఆడు సోదేద్దాం అనుకున్నాడు పోతాడు, మరలా ఇప్పుడు రాడు. అదేనండి, వచ్చిన వెంటనే నీకేమో దోశ కావాలా, నీకు బొండ కావాలా, నీకేమో పునుకులు కావాలా, నీకు అది కావాలా, ఇది కావాలా, వేడి నీళ్ళు తాగుతారా, కాఫీ తాగుతారా, లేకపోతే ఏం తాగుతారండి మీరు? మీకు షుగర్ లెస్సా? ఇది కాదు నువ్వు చేయడం. నీ ఇంటికి దేవుని పేరట ఎవ్వరు వచ్చినా వారు ప్రార్థించుకునే విధంగా నీవు అవకాశాన్ని కల్పిస్తే, వాడు ప్రార్థనాపరుడైతే నీ ఇంటికి రావడం వల్ల నీకు ఉపయోగం. యదవ సోదేశనుడైతే వాడు రావటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. నీకు కరెంటు బిల్లు దండుగు, పాల ప్యాకెట్ ఆడి కోసం తెచ్చి ఆడికి కాఫీ పెట్టడం దండుగు. అర్థమవుతుందా నేను చెప్పే మాట? నీ ఇంటికి వచ్చేవాడు భక్తుడై ఉండాలి. వాడు ప్రార్థన చేసుకోవడానికి నీవు అవకాశాన్ని కల్పిస్తే, వాడు ప్రార్థన చేస్తూ ఉండగా నీ భక్తి ఒకవేళ కొంచెం కావచ్చు, కానీ వాడి ప్రార్థనా బలం అత్యధికమైతే వాడు ప్రార్థిస్తున్నప్పుడు వానిని దర్శించడానికి దేవుడు నీ ఇంట్లోనికి వస్తాడు. నువ్వు ఎలాగో ప్రార్థన చేసి దేవుడు నీ ఇంట్లోనికి వచ్చేటంతగా ఒకవేళ నీ భక్తి ఒకవేళ స్వల్పం కావచ్చునేమో, కానీ నీ ఇంటికి వచ్చినటువంటి వాడు ప్రార్థనాపరుడైతే ప్రార్థించడానికి అతనికి నీవు అవకాశాన్ని కల్పిస్తే, అతడి మొర వినటానికి అతనితో సహవాసం చేసే వాడుక కలిగినటువంటి దేవుడు మీ ఇంట్లో కూర్చుంటాడు. అంటే నీ వల్ల కాకపోయినా నీ స్నేహితుల వలన, నీ ఇంటికి వచ్చిన అతిథుల వలన దేవుడు నీ ఇంటిని దర్శించే అవకాశము ఉంది. పూర్వకాలంలో ఏ ఇంటికి వెళ్ళినా అమ్మ ప్రార్థన చేసుకుందామంటే వెంటనే చాప తీసుకొచ్చి వేసి వాళ్ళు కూర్చొని మమ్మల్ని కూర్చోబెట్టి ప్రార్థన. ఇప్పుడు కూడా ఆతిథ్యం ఉంటుంది, వచ్చిన వెంటనే టీచి పంపించేస్తే పోతాడు. చాలామంది గృహాలకు వెళ్తే ప్రార్థన చేయాలన్న మూడే చచ్చిపోద్ది మాకు. ఎప్పుడైనా మనం సేవకులు కలిసి మన ఇంట ఒక్క పూట అయినా ప్రార్థనలో గడిపి ఉంటే దేవుని యొక్క మహిమను ఖచ్చితంగా మనం చూస్తాం. మన ఇంట్లో ఏముండాలండి? ప్రార్థన ఉండాలి. పాస్టర్ గారు వస్తే ఎంతసేపు ఉంటారులే, తొందరగానే వెళ్ళిపోతాడు అని చెప్పి ఆవిడ ఏమనుకుందట, పాస్టర్ గారు తొందరగా వెళ్ళిపోతారు అని చెప్పి చాలాసార్లు చెప్పాను. స్వీట్ కార్న్ మొక్కజొన్న పొత్తులు కొనుక్కుందటండి. బాగా ఉడికినాయి తిందామనుకొని ఆ మొక్కజొన్న పొత్తులేమో తీసి ఇలా పల్లెంలో పెట్టి గుమ్మంలో కూర్చుంది ఆవిడ. ఇలాగా మమ్మీ పాస్టర్ గారు వచ్చేస్తున్నారని చిన్న కొడుకు చెప్తే అది తీసి తొడ కింద పెట్టేసుకుంది. ఈడెంతసేపు ఉంటాడు పోతాడని. లోపల మనసంతా అమ్మసు కాలిపోతుంది. ఇక్కడ ఏం కాలుతుందండి? ఇక్కడ కాలిపోతున్నాడు. పోవట్లేదు. ఎవరు పోవట్లేదు? పాస్టర్ గారు పోవట్లేదు. ఇదేమో తీద్దామంటే కుదరదు, దొంగతనం బయటపడిపోతుందేమో. దొంగలు మీ ఇల్లే కదా, మీ ఆస్తే కదా, మీరు సమకూర్చుకున్నదే కదా, మీరు తింటే తప్పేముంది? దానికి దాచుకోవడం ఎందుకు? అప్పుడు ఆవిడకుంటుంది మనసులో ప్రార్థన, ప్రభువా నీ దాసుడు పోవాలి ప్రభువా, నీ దాసుడు పోవాలి ప్రభువా. కాలిపోతుంది నాయన, అడిపోవట్లేదు నాయన, కాలిపోతుంది. దేవుని పిల్లలు అయ్యో పాస్టర్ గారు వచ్చారు, ఆడి మొగజొన్న పొత్తు ఆడు ముందు ఇరుచుకొని తింటే మాత్రం ఆడికి తింటాడా? షుగర్ వచ్చి ఎడుతున్నాడు. నీవు స్వీట్ కార్న్ తింటే మాత్రం నాకు ఎట్లేదు అని అలుగుతాడా? ఒకవేళ పెట్టి చూడండి, వద్దులే అమ్మ అంటాడు కదా. ఆ మాత్రం దానికి కాల్చేసుకోవడం ఎందుకు?
నేనైనా మీ ఇంటికి వస్తే ప్రార్థన కొరకు పరిస్థితులను మీరు అనుకూలపరచండి, దేవుని మహిమను మీరు చూస్తారు. నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి ఇల్లు ఈ కడవరి దినాల్లో ఒక దేవాలయంగా మారాలి. ప్రతి ఇంటిలో ప్రార్థన జరగాలి. ప్రతి ఇంటి వారు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలగాలి. అందుకే గుడిలో ఉన్నంతసేపు నీకు ప్రశాంతత ఉంటుంది, ఇంటికి వచ్చేసరికి దరిద్రం బట్టి దేవుడు అడుగుతూ ఉంటారు, ప్రశాంతత లేకుండా ఉండిపోతారు. కారణం ఏంటంటే, అక్కడ దేవుని సన్నిధి ఉండే విధంగా ఎప్పుడు నువ్వు ప్రయత్నం చేయలేదు. నీ ఇల్లు ఒక ప్రార్థనా గృహంగా మారిన నాడు దేవుడు నీ ఇంటిని పట్టుకొని వేలాడుతున్న చీకటి శక్తులు పారిపోతాయి అన్నమాట అండి. ప్రార్థించే ఆ స్థలంలో దేవుని యొక్క మహిమ మనం కన్నులారా చూడటానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, మనం అందరం రక్షింపబడి ఉండాలి. రెండవది, మన ఇంట ప్రార్థన చేసే వాడుక మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం కూడా చదవండి ఒకసారి. ఎదిగినప్పుడు యాషావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండేది. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు యాషావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతని ప్రేమించాను. రిబ్కా యాకోబును ప్రేమించాను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకునిచుండగా యాషావు అలిసిన వాడే పొలంలో నుండి వచ్చి, నేను అలిసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. చాలండి. ఇక్కడ ఈ భాగాన్ని చదివించడం వెనక నా ఉద్దేశం ఏంటంటే, ఇంట్లో 2 పిల్లలు ఉన్నారండి. ఎవరమ్మా? స్వరూపును, ప్రవీణ్. అవునారా? యాకోబును, యాసావును. ఈ యాసావు యాకోబులాగా వీళ్ళని నేను పోల్చను, పేరు చెప్పాను చూద్దాం కదా అని. యాకోబు తల్లితో ఇంట్లో ఉండే వాడుకు చేసుకున్నాడు. యాసావు బోటు శికారులు చేయడం నేర్చుకున్నాడు. ఆడికి ఎప్పుడు కుదురుగా ఇంటి పట్టున ఉండడు. అర్థమైందండి? ఆడెప్పుడు బయటనే. చిన్నోడేమో ఇంట్లో ఉంటాడు, పెద్దోడేమో ఈదులో ఉంటాడు. ఆడప్పుడే వార్డు ప్రెసిడెంట్ అయిపోతాడు. ఆడే నడకొస్తే చాలు ఈదులోకే ఆడు పరుగు. వీళ్ళిద్దరిలో ఎవరు ఆశీర్వదించబడ్డారు? ఈదులో ఉన్నాడు ఆశీర్వదించబడ్డా, ఇంట్లో ఉన్నాడు ఆశీర్వదించబడ్డా? చెప్పండి. సమూయేలు గారు పక్కాలను అవుతున్నారు. ఎవరు ఆశీర్వదించబడ్డారు? అలాగంటే ఇప్పుడు ఈ అమ్మలందరూ సూపర్ మార్కెట్కి వెళ్ళిపోతున్నారు. అది కుదరదు. ఇప్పుడు ఇంటిలో ఉండి ఆ ఇంటి వారు ప్రార్థన అనుభవం కలిగి ఉండి దేవుని సన్నిధిలో వారు జీవించగలిగిన నాడు వారు ఆశీర్వదించబడతారు. ఎటువంటి ఆశీర్వాదాలు యాకోబుకు వచ్చినాయంటే, ఇశ్రాయేలీయులకు మూల పురుషుడు అయిపోయాడు, గోత్రకర్త అయిపోయాడు. పరలోకంలో 50% యాకోబుదే. పరలోకంలో ఎంత శాతం అండి? అపోస్తలులకి 12, ఇజ్రాయేలీలకు 12. ఇక పరలోకంలో 50% కొట్టేశాడు యాకోబు. అవసరం లేకుండా ఈదిలోకి వెళ్ళి కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఊపుకొని సాయంకాలానికి ఊరు తగ్గులన్నీ ఇంట్లోకి తెచ్చిపడేసే పిల్లలు చాలామందికి ఉంటారు. ఈరోజు ఏం ప్రోగ్రాం ఉందో నాకు అనుకొని తల్లిలు తండ్రులు గుండెదడ ఆయాసంతో బ్రతుకుతూ ఉంటారు అన్నమాట. తిరిగి తన హక్కును కూడా అమ్మేసుకునే దుస్థితిలోనికి వచ్చాడు పెద్ద కుమారుడు.
వెలుపట పాపము పొంచి ఉందట. 4వ అధ్యాయం ఆదికాండంలో. వెలుపట 7వ వచనంలో ఉంటుందా? వెలుపట పాపము, వాకిట పాపము. మరి అక్కడెందుకు రా నువ్వు? ఎక్కడ ఉండాలి? ఎక్కడొక్కడ మీటింగ్స్ జరుగుతుంటాయి. ఆ మీటింగ్స్లోనేమో కొంచెం కన్నుల పండుగగా ఉండాలని మంచి సంగీత వాయిద్యాలు వాయించేవారిని, పాటలు పాడేవారిని ఆ పాస్టర్ గారు పాపం కష్టపడి అప్పో సొప్పో చేసి తెచ్చుకుంటాడు. ఈ మధ్య పాటలు పాడే వాళ్ళకి 60,000 అట. ఇస్తేనే కానీ రారట. పాటలు పాడే వాళ్ళకి ఎంతటండి? 60,000 అంట ఒక్కరోజుకైతే. 2 రోజులకైతే ఇంకా టారిఫ్ ప్యాకేజీ మారుతుంది. పాటలు పాడి ఆరాధన చేసేసి దేవా నీకు స్తోత్రాలు 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 అని ఉంటే, వీళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే ఈ వాయిద్యాలు వాయించడు ఒక్కొక్కడు సిగరెట్లు కాల్చుకోవడానికి బయటికి పోతూ ఉంటారు. వాళ్ళకి ప్రార్థన పడదు, వాక్యం అస్సలే ఇష్టం ఉండదు. చాలామంది ఎక్కడికి వెళ్ళేవారు అయ్యా అంటే బయటికి వెళ్ళానండి. బయటికి వెళ్ళినోడు బ్రతుకు ఏమైందండి? యాసవ్ బయట తిరిగినోడు బ్రతుకు ఏమైందండి? ఒరే కరోనా వచ్చిందిరా, లోపల ఉండండిరా అని గవర్నమెంట్ నెత్తి నొరు కొట్టుకుంటే ఏమవుతుంది అని వెళ్ళే వాళ్ళు అటు నుంచి అటే ఇంటికి మళ్ళీ రాలేదాడు. ఎక్కడి నుంచి అటండి? ఆ బయట నుంచి బయటికే మీద పడి పెళ్ళం కూడా ఎడ్డానికి వీలు లేకుండా అయిపోయినటువంటి దుర్భరమైన బ్రతుకు. చాలాసార్లు ఆ దేవుడు కూడా అదే మాట చెప్పి, మీరు లోబడి ఉండండిరా, లోపల పడి ఉండండిరా అని చెప్పాడు దేవుడు. దేవుని ఇంటిలో, వెలుపట కాదు. నీకు ఎక్కడ ఉండాలటండి? దేవుని ఇంటిలో నీవు ఉంటే నీకు ఆశీర్వాదం ఉంది. అర్థమైందండి? యాకోబు బయట ఉండడం వల్ల ఆయన దీవించబడిన ఆనవాళ్ళు, యాసావు బయట ఉండటం వల్ల దీవించబడిన ఆనవాళ్ళు నాకైతే ఎక్కడ కనిపించలేదు. మరొక మాట మనం చదువుదాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 9వ వచనం. నిర్గమకాండం 33:9 చదవండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ఎక్కడికి వెళ్ళాడటండి? గుడారంలోనికి వెళ్తే, మళ్ళీ చదివిన ఆయన శుభ్రంగా. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభం దిగింది, నిలవగా మేఘస్తంభములో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే గుడారంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళావా? దేవుడు వెళ్ళాడు ముందు. మోషే గుడారము లోపలికి వెళ్ళినప్పుడు ఆయన సిద్ధపాటును బట్టి మహిమ మేఘస్తంభంలో ఆ గుడారపు వాకిట నిలిచింది. ఆ మహిమ మేఘములో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈనేటి భక్తులందరూ ముందు దేవుని సన్నిధిలోనికి వెళ్తే పని పాట లేదు అనుకుంటారేమోనని, పాటలు అయిపోయిన తర్వాత పూర్వం సినిమా హాల్ ఆన్ చేసేటప్పుడు ఓ పాట ఉండేది. ఆ పాట అంటే టికెట్లు ఇచ్చేస్తున్నారని లెక్క. ఆ మధ్యలో ఇంకొక పాట ఉండేది, ఏంటండి న్యూస్ రీల్ వేసేస్తున్నారని లెక్క. ఇంకొక పాట ఉండేది, ఇక సినిమా బిగిన్ అయిపోయిందని లెక్క. అలా టూరింగ్ టాకాసులు ఉన్నప్పుడు అలాగ ఉండేది. అమ్మ పాట వేసేసారు, పరిగెడతాం. నేటి క్రైస్తవులు కూడా పెద్ద మార్పు ఏమి లేదు. ఎప్పుడు వస్తారు తెలుసండి? ప్రార్థించేటప్పుడు రారు, ఆరాధించేటప్పుడు రారు, ఏమంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు రారు. ఎప్పుడు వెళ్ళా పర్లేదులే, పాటగారికి 10 ఇచ్చేస్తే సరిపోద్ది. నీ భక్తి నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టాలి, కానీ నిన్ను శాపంలోనికి నెట్టే విధంగా
నీవు ఉండకూడదు. నీవు దేవుని సన్నిధిలో ఇమిడి బ్రతకగలిగినటువంటి అనుభవంలో నీ భక్తి జీవితం ఉండాలి. నిజానికి గుడారంలోకి వెళ్ళినాడు, ఎలా పడితే అలా వెళ్ళినాడు, దేవుని యొక్క మహిమ దిగొచ్చినప్పుడు చచ్చిపోతాడండి. అవునా? దేవుని పరిశుద్ధమైన స్థలంలోనికి అపవిత్రమైన యోచనలతో ఎవడు ప్రవేశించినా వాడు చచ్చిపోతాడు. రేపనేది లేదు వాడికి. అటువంటి తీక్షణమైన తేజస్సు కలిగిన దేవుని సన్నిధిలోనికి మోషే ధైర్యంగా వెళ్ళి నిలిచాడు. మోషే ఆ ధైర్యాన్ని దేవుడు చూసి మోషేతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక ఇంటికి, ఒక సమాజానికి, ఒక వ్యవస్థకు యజమానిగా వ్యవహరిస్తున్న నీవు మొట్టమొదట ఏం చేయాలంటే, మోషే దేవుని మాటల కొరకు ఎలాగైతే లోనికి వెళ్ళి దేవుడు ఏం చెబుతాడో అని వినటానికి తను సిద్ధపడ్డాడో, అలాగే ఈ కుటుంబం నడవడానికి, ఈ వ్యవస్థ నడవటానికి, ఈ సమాజం ముందుకు వెళ్ళటానికి దేవుడు నిన్ను నిలబెట్టాడు గనుక నీతో ఏమీ మాట్లాడవలసి ఉందో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నాతో మాట్లాడాలి, ఆ మాట చొప్పున ఈ వ్యవస్థని నేను నడిపిస్తానని నాయకుడైతే, కుటుంబ యజమానుడైతే నా కుటుంబాన్ని నేను నడిపించుకున్నాను దేవుని చిత్తం చొప్పునని ప్రతి వాడు ఎలా ఉండాలి తెలుసండి? దేవుని యొక్క వాక్కుల కొరకు చెవులు రెక్కబెట్టి వినేవాడై ఉండాలి. నువ్వు సరిగా వినలేనప్పుడు దేవుడు నీతో మాట్లాడినా ప్రయోజనం ఏముంది? కాబట్టి దేవుని యొక్క బిడ్డలు ఆ ఇంటిలో ఎలా ఉండాలంటే దేవుని సందేశం కొరకు వెయిట్ చేసేవారై ఉండాలి. ఫస్ట్ మనం ఇంటి వారందరూ రక్షింపబడి ఉండాలని చెప్పాను. రెండవదిగా ప్రార్థించేవారై ఉండాలని చెప్పాను. మూడవదిగా దేవుని యొక్క వాక్కు కొరకు వెయిట్ చేసేవారై ఉండాలి. దేవుడు ఈరోజు నీతో ఏమన్నా మాట్లాడాడంటే, అబ్బే ఏం మాట్లాడలేదు అంటే దేవుడు ఖాళీ లేక నీతో మాట్లాడలేదని కాదు, నీ బ్రతుకు సరిలేక నీతో ఆయన మాట్లాడలేదు. సిగ్గుపడాలి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడలేదంటే నువ్వు సిగ్గుపడాలి. ఈరోజు దేవుని ప్రత్యక్షత నేను చూడలేకపోయినంటే సిగ్గుపడాలి. ప్రతిరోజు దేవుడు ఆయన బిడ్డలతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన బిడ్డగా ఆయన మాట వినటం కోసం నువ్వు నీ యొక్క మనస్సును దేవుని వైపు నిమగ్నం చేసుకొని ఉంటే ఎప్పటికీ నీవు తప్పిపోవు, ఎప్పటికీ నువ్వు మోసపోవు, ఎప్పటికీ నీవు నష్టపోవు. సమాజం ఎప్పుడు నేను నష్టపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మాయ మాటలకు నీవు పడిపోవు అన్నమాట. అర్థమైందా? నీ చెవులు ఏమై ఉండాలంటే ఆయన మహిమలో నుంచి వచ్చే ఆ శబ్దాన్ని వినే విధంగా ఉండాలి. చివరిగా నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. 40 దేవునికి మహిమ కలుగును గాక. మోషే మనుష్యుడు, పైనేమో దేవుడు. దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు మరలా చదవమ్మా. మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మినప్పుడు దేవుని యొక్క వెలుగంతా మందిరంలో నిండిపోయిందంట. ఒక్క నిమిషం ఆగమ్మ. దేవుని యొక్క తేజస్సు మందిరములోనికి వెళ్ళిపోయింది. మేఘము దిగి రాకుండగా దేవుని యొక్క తేజస్సు రాదు. మేఘము దిగిన తరువాత జరిగిన ఆ అనుభూతి ఏమిటంటే, మందిరంలో దేవుని యొక్క తేజస్సు ఉంది, వెలుగు. చెప్పటానికి వీలు కానంత వెలుగు, వర్ణించటానికి వీలు కానంత వెలుగు మందిరంలోనికి వచ్చేసింది. వచ్చిందమ్మా? ఇప్పుడు చదవండి. మందిరము దేవుని తేజస్సుతో నిండెను గనుక. అమ్మా,
ఇక్కడ ఒక మాట మనం చదవాలి, ధ్యానించాలి. ఇందాక మోషే ముందెళ్ళాడా, దేవుడు ముందెళ్ళాడా? ఇప్పుడు దేవుడు ముందెళ్ళాడా, మోషే ముందెళ్ళాడా? ఏమో అయ్యగారికి ఏం పని వచ్చిందో. సీనియారిటీ పెరిగిన కొద్దట నిర్లక్ష్యం ఆవరించుకుంటుందట మనుషుల జీవితంలో. ఏమీ లేనప్పుడు అందరికంటే ముందెళ్ళి గుళ్ళో చాపలేసేసి స్తోత్రం ప్రభు అని 2 చేతులు ఎత్తి స్తుతిస్తాం. వ్యవహారము అభివృద్ధి చెందిన తర్వాత లేటుగా వస్తాం అన్నమాట అండి. నాకు సిర్రాకి ఎత్తేస్తూ ఉంటుంది. లేటుగా వచ్చి బెదరు పైసలాడండి, పైసలాడు. అక్కడ వాక్యం అవుతుంటుంది, బెదరు పైసలాడండి. సిస్టర్ గారు బాగున్నారా? పిల్లలు బాగున్నారా? రావడం ఎప్పుడు వచ్చాడండి. ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోయింది అయ్యగారికి. ఇక వరాసి పెట్టి పలకరించుకుంటూ ఎక్కడైనా నీ పప్పులు ఉడుకుతాయేమో కానీ దేవుడు ఒక ఫార్ములా పెట్టాడు. ఆయన కంటే ముందు ఆయన సన్నిధిలోనూ ఉండాలి. సమయపాలన లేదు. చాలామంది చాలా స్థలాల్లో నేను చూస్తుంటాను, వాక్యానికి ఎప్పుడు ఇస్తారండి? పాటలు, ఆరాధనలు, ప్రార్థనలు, వాక్య పట్టణాలు ఇవన్నీ అయిపోతాయి కదా, అప్పుడు ఇస్తారు. అప్పుడు కదా మా వంతు వస్తుంది. వాక్యం చెప్పడానికి నిలబడితే ఈలోగా వస్తుందండి ఒక ఆవిడ, అందాల సుందరి, కొత్త చీర కట్టుకొని ఆలస్యంగా వచ్చి ఆ రో ఉంటుంది కదా, ఇటు మగోళ్ళు ఇటు స్త్రీలు, ఆ మధ్యలో మోకాళ్ళు వేసేసి యేసుప్రభుని సిలువేసినట్టుగా ఇలా 2 చేతులు చాపేసి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆవిడ ప్రార్థన చేస్తుంది. పాస్టర్ గారు మీ చర్చిలో చాలా ప్రార్థనా పరులు ఉన్నారు అని అనుకుంటాం మేము. అంతేనండి, అనుకుంటాం. కానీ నిజానికి ఆ ప్రార్థన దేనికోసం అంటే తెలుసండి? సీటీ డబ్బులు వేసుకొని కొనుక్కున్న చీర అంచు అందరికీ కనిపించడానికి 2 డజన్లు గాజులట మిచ్చిరి వేసుకుందంట అందరికీ కనిపించడానికి. ఇప్పుడు 2 చేతులు సాపేసి చూసుకోండి, చూసిందా లేదా ఈ మార్తమ్మ, చూసిందా ఈ పార్తమ్మ, చూసిందా ఈ నౌకాలమ్మ, ఓ తల్లి నీ ప్రార్థన మాట దేవుడు ఎరుగు, నువ్వు కూకుడో అని చెప్తావు అన్నమాట. అర్థమైందా? నిన్ను నీవు కనపరుచుకోవటానికి కాదు, దేవుని మహిమను చూడటానికి నువ్వు దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవుని మహిమను చూడటానికి నువ్వు దేవుని సన్నిధిలోనికి దేవుని కంటే ముందుగా నువ్వు రాగలిగితే నిన్ను లోకానికే చూపిస్తాడు దేవుడు. నిన్ను నీవు చూపించుకుందాం అనుకుంటే లాస్ట్కి సీటీ డబ్బులు కూడా అప్పులు చేసుకునే స్థితికి దేవుడు తీసుకొచ్చేస్తాడు. బ్రతికే భారం అయిపోయిన రోజులు నీ జీవితంలోనికి రాకమునిపే నువ్వేం చేయాలంటే దేవుని మందిరంలోనికి అందరికంటే ముందు వచ్చే ఒక అలవాటు నువ్వు చేసుకోవాలి. ఎక్కడంటే తీరుబడలేదు ఎక్కడ. అప్పుడు ఇంచుమించు 35 సంవత్సరాలు వెనక మేము వడ్డా చర్చికి వెళ్ళేవాళ్ళం. ఆ చర్చి చిన్న కమ్మలపాకు ఉండేది. దేవుడు ఆశీర్వదించాడు, మంచి సంఘమైంది. ఆ ప్రక్కనే ముకుందపురం అనే ఒక ఊరుంది. ఏమీ లేని ఒక పేద స్త్రీ దేవుని మందిరానికి అందరికంటే ముందు వచ్చేది, చాపలు వేసేసేది, అంతా రెడీ చేసేది, ప్రార్థన చేసుకునేది. అలా కొన్ని నెలలు జరిగేసరికి దేవుడు ఆమెను ఆశీర్వదించడం మొదలెట్టాడు. ఆశీర్వదించడం మొదలుపెట్టిన వెంటనే ఆవిడ ఏం చేసింది తెలుసండి? ఒక చిన్న పప్పల దుకాణం పెట్టుకుందామని చెప్పి పప్పల దుకాణం పెట్టుకుంది. ఆదివారం ఆ చుట్టుపక్కల మండలాల్లో అందరూ ఆదివారం వడ్డాది వస్తారు ఆరాధన కాదు, వ్యాపారానికి. ఈ దుకాణం బాగా క్లిక్ అయిందండి. బజ్జీలు వేస్తుంది, పునుకులు వేస్తుంది, గారెలు వేస్తుంది, జంతికలు వేస్తుంది. అమ్మో, నూకలం వ్యాపారం. అందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు కొనుక్కుంటారు. ఇప్పుడు చికెన్ లేకపోతే మొదట దిగేది కాదు, కానీ అప్పుడు సంత నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు పునుకులు అట్టుకు వెళ్ళిపోయేవారు. రూపాయి పునుకులు అంటే డజన్ వచ్చి పావులకు 4
10 16 వచ్చినట్ట పునుకులు. ఆ పునుకులు పులిసెట్టుకొని భోజనం చేసే పేద రోజులు అవి. అందువల్ల పునుకులకి మంచి గిరాకు ఉండేది. అర్థమైందండి. ఆదివారం వ్యాపారం బాగా జరుగుతుందేమో, ప్రార్థన మానేసింది ఆవిడ. అమ్మా ప్రార్థనకు రాకపోతే ఎలాగమ్మా అంటే, ఖాళీ లేదండి, మీరే చూస్తున్నారా, ఖాళీ లేదు, ప్రార్థన చేయండి, దేవుడిని నేను ఎందుకు వదిలేస్తాను, ప్రార్థన చేయండి. సరేనమ్మా ప్రార్థన చేస్తాం వెళ్ళిపోయాం. మళ్ళీ ఆరాధన అయిన తర్వాత సైకిళ్ళ మీద మరలా ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తారు కదా, వచ్చేసరికి ఈ ముత్యాలమ్మ హోటల్ శుభ్రం కాలిపోయింది. పాకా వేసుకొని హోటల్ వేసుకొని అమ్ముతుంది, శుభ్రం కాలి. ఎలా కాలిపోయింది అని అడిగాం. ఎంతైనా మన విశ్వాసులు కదా. అడిగితే పొయ్యి ముట్టుకుపోయింది బాబు. అసలు నిజం చెప్పండి, పొయ్యి ఎలా ముట్టుకు. ఈవిడికి ఇంకొక ఆమె ఫ్రెండ్ తగిలిందంట. వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఆ పునుకులు, తోపులో ముంచాల్సిన పునుకులు నీటిలో ముంచి పెనంలో వేసేస్తే గుప్పనంట. ఖాళీ, ఫుల్ ఖాళీ అండి, ఫుల్ ఖాళీ. నెక్స్ట్ వీక్ మళ్ళీ సాపలు ఆవిడే. ఎక్కడ ప్రారంభించావో అక్కడికి తీసుకొస్తేనే కానీ కుదురు రాదు చాలామందికి. పరపతి పెరిగితే, పలుకుబడి పెరిగితే సంఘము, సంఘ నియమాలు ఇంక అక్కర్లేదు. మాకే తెలియలేని పాస్టర్లు మీకు చాలామందికి తెలుసు. విజయవాడ పాస్టర్ గారు, హైదరాబాద్ పాస్టర్ గారు, శ్రీకాకుళం పాస్టర్ గారు, వైజాగ్ పాస్టర్ గారు, ఎంతమంది పాస్టర్ గారులో ఈ విశ్వాసులకి ఉన్నవాళ్ళు 30 మందే. 300 మంది పాస్టర్ గారులతో సంబంధాలు విశ్వాసులకి. నీ సంఘం, నీ భక్తి, నీ సహవాసం, నీ కొరకు ప్రార్థించే వాళ్ళు ఏం అక్కర్లేదు. ఈ మధ్య మా చర్చి వాట్సాప్ గ్రూప్లోని సతీష్ కుమార్ యాడ్స్ వస్తున్నాయి. ఈ దొంగలు దొంగతనం చేసిన వాళ్ళు దుట్టునే దొరికిపోతున్నారు మా వాళ్ళు. ఆ మధ్య మ్యాగజైన్లు వచ్చేసాయి నా దగ్గరికి. ఈ సంఘస్థులు ఎవరో, ఈ మార్తమ్మ, మరియమ్మ, నూకాలమ్మ, ముత్యాలమ్మ, ఈ పేర్లు ఆ పోస్ట్ మ్యాన్కి అర్థం అవ్వక అవన్నీ తెచ్చి నాకు ఇచ్చేసేవాడు. దహించు అగ్ని థామస్ గారి మ్యాగజైన్ 10 వచ్చి నా దగ్గరికి. ఎప్సేబాద్ ఒకటి, పౌల్ రాజుది ఒకటి, ఇంకెవరో వాళ్ళ కూతురుది ఒకటి, అలా మామదొకటి, అత్తదొకటి, ఇలా. అయ్యేందుకు వస్తాయి వీళ్ళకి తెలియదు, కానీ నాకు మాత్రం తెలుసు. నెలసరి సందా కట్టితే అవి పంపిస్తారు వాళ్ళు. దొంగలు దొరికిపోయేవారు. రమ్మనుచున్నాడు ప్రభు యేసు నిన్ను, జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ నుంచి పెద్ద సేటంత మ్యాగజైన్లు వచ్చేసి అన్నీ నాకే. ఎవరెవరు పేరుని మ్యాగజైన్లు వస్తున్నాయో వాళ్ళందరూ, వాళ్ళకి సంతోషం ఎక్కువైతే, కలిమి పెరిగితే వాళ్ళ డబ్బు ఇక్కడ సంఘానికి ఖర్చు పెట్టరు, సంఘంలో ఖర్చు పెట్టరు, కానీ ఎక్కడికటండి, మద్రాసులో ప్రార్థనా గోపురానికి కొత్తూరు సొమ్ము. అర్థమైందా? దూరపు కొండలు నూనె పంట. నీకు జ్వరం వస్తే వాడు రాడు, వాంతులైతే వాడు రాడు, నువ్వు బలహీనమైతే వాడు రాడు. మళ్ళీ మనమే సచ్చి చెడి చేసుకోవాలి. ఏం పాస్టర్ గారు వస్తున్నారా? రారు, రమ్మన్నా రారు. నియమానికి కట్టుబడి ఉండాలి, దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించాడంటే, నీ ద్వారా ఒక వ్యవస్థను స్థాపించడానికి దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం ఏమిటో, నిన్ను ఎన్నుకున్న ఆ విధానం ఏమిటో తెలియక వాళ్ళని కథలు వీళ్ళని కథలు ఆ ఇంటికి ఈ ఇంటికి పోయి నీకున్న ఆశీర్వాదాన్ని శాపంగా మార్చేసుకుంటున్నారు. పాస్టర్ గారితో సంబంధం ఉండదు. ప్రపంచంలో ఉన్న పాస్టర్ గారులు అందరితో సంబంధాలు ఉంటాయి, సొంత పాస్టర్ గారితో సంబంధం ఉండదు. ఇది విశ్వాసం, ఇది భక్తి, ఇది సహవాసం. దేవుడు ఆశీర్వదించేయాలి, ఆశీర్వదిస్తాడు. ఆవిడ ఎక్కడ ప్రారంభించిందో అక్కడికి వచ్చేసింది.
ఆ నూకాలమ్మ పప్పల దుకాణం. దేవుని బిడ్డలు జాగ్రత్త. దేవుడు నిన్ను హెచ్చించిన కొలది దేవుని సన్నిధిలో అందరికంటే ముందు నువ్వు ఉండగలిగితే, వయసు మీద పడి మోషే ఒకవేళ దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేకపోయాడు అని చెబితే కుదిరేది కాదు. ఇక్కడ నిన్ను నమ్మి నీతో మాట్లాడాలని ఆయన నిశ్చయించుకుని నీ ముందరికి రావాలని ఆయన వస్తే, ఆదాము ఎక్కడున్నావంటే తుప్పల చాటున ఉన్నానంటున్నాడు. వీడికి మోషన్స్ అవుతున్నాయా తుప్పల చాటున ఉండడానికి? చిరం తక్కువడు, బుద్ధి లేనోడు. దేవుడు ఎక్కడికి వచ్చాడు? దేవుడు ఎక్కడికి నీతో మాట్లాడడం అలవాటు చేసుకొని నీ మాట వినకపోతే నీతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోలేక ఆయన ఇంటికి వచ్చి కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఇప్పుడు తిమోతి అంటే నాకు బాగా ఇష్టం అనుకోండి. నేను ఎప్పుడు ఫోన్ చేసినా, పాస్టర్ గారు నన్ను వదిలేటట్లేరు, వాష్రూమ్లో ఉన్నానని చెప్పు అన్నాడు అనుకోండి. 1 డే వాష్రూమ్, 2nd డే వాష్రూమ్, 3rd డే వాష్రూమ్, ఇంకెక్కడే ఉండాయి అని అనేసాను అనుకోండి, ఇంకక్కడే ఉంటాడు. ట్యాప్ కట్టదు ఇంక అది. నీ దేవుడు నీతో మాట్లాడాలని అనుకున్నప్పుడు నీవు దేవుని ముందర కాచి ఆయన మాటల కోసం వేచి చూడాలి. ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది, పోషిస్తుంది, ఆదరిస్తుంది. ఆ మాట నువ్వు సమ్మతించి వినిన ఎడల భూమి మీద మంచి పదార్థాలు నువ్వు తింటావు. సమ్మతించి వినిన ఎడల దీర్ఘాయుష్మంతుడివి అయిపోతావు. మాట వినే క్రైస్తవులు ఎక్కడున్నారండి ఈ రోజుల్లో? అంతా యూట్యూబ్లే. ఓ పాస్టర్ గారు పాట పాడుతున్నారు నిలబడి. ఆ పాటకు తగ్గట్టుగా లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఇప్పుడు డీజేలో అవి ఎక్కువ చూస్తున్నాం. ఆ ఎలక్ట్రానిక్ షాప్ వాడు చెప్పాడు, ఇది ఎందుకురా బాబు అని అడిగితే, ఆ వాయిస్కి తగ్గట్టుగా ఈ లైట్లు వెలుగుతాయండి, ఇది ఒక సిస్టము అన్నాడు. ఉరుములు మెరుములు ఉరదండాకులు అని పాస్టర్ గారు పాడుతూ ఉంటే అక్కడ డీజే బాక్సులు బడా 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 బడా, మెరుపులు గిరుపులు అనేసరికి డిస్కో లైట్లు కచ్చా బిచ్చా. రేపు ఆదివారం చూపిస్తాను మీకు టీవీలో. దేవుడు మెరవలేనోడా? నువ్వు మెరిపిస్తావా? ఆయనకి వెలుగు లేదా? నువ్వు వెలిగిస్తావా? ఆయనకి శక్తి లేదా? నువ్వు ఊతనిస్తావా? ఆయన మందిరంలోనికి వస్తేనే తేజస్సు అంట. ఇక్కడ బైబిల్లో చూస్తున్నా. ఈ తేజస్సు నువ్వు చూపించాల్సి పోయి డిస్కో లైట్లు ఎట్టి లైట్ కాంతలు, దీపకాంతలు చూపిస్తున్నాడు ఆ పాస్టర్ గారు. ఎవరేమనుకున్నా నేను చెప్తున్నాను, తన మహిమ ప్రజలకి కనిపించాలని దేవుడు ఆతురత పడతా ఉంటే, దేవుని మహిమను అడ్డంగా పెట్టి నీ మహిమను లోకానికి చూపించుకుందామని అంటే ఏమవుతుందో తెలుసా? బూడిదైపోద్ది. దేవుని పిల్లలం ఎంతైనా దేవుణ్ణి చూపించండి. నీవెరిగిన దేవుణ్ణి చూపించండి. నీతో మాట్లాడిన దేవుణ్ణి మీరు చూపించండి. నిన్ను బలపరిచిన దేవుణ్ణి నీవు చూపించండి. 35వ అధ్యాయంలో అన్నాడు కదా, నాతో మాట్లాడిన నా దేవునికి నేను బలిపీఠం కట్టాలి, మీరందరూ రెడీ అవ్వండి. ఇంటి వారిని అందరినీ సిద్ధపరిచాడు యాకోబు. ఆశీర్వదించబడ్డాడు. నీ ఇంటి వారిని నువ్వు సిద్ధపరచగలిగిన నాడు నీ బిడ్డలు క్షేమంగా ఉంటారు, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ సమస్తము క్షేమంగా ఉంటుంది. అర్థమవుతుందా? నీకంటే నీ బిడ్డలు ప్రార్థనాపరులై ఉండాలి. నీకంటే నీ బిడ్డలు ప్రవచించేవారై ఉండాలి. నీకంటే నీ బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని బాగుగా చదివేవారై ఉండాలి. నీకంటే నీ బిడ్డలు పాటలు పాడి ఆరాధించేవారై ఉండాలి. నీకే లేదు, మరి ఇంకాళ్ళకేం వస్తుంది? ఒక్కరికి మైక్ ఇస్తే శుభ్రంగా పాడడం రాదు, వాళ్ళు పాడతారులే ఇద్దరు. ప్రతివాడు ఆరాధించాలి, ప్రతివాడు స్తుతించాలి, ప్రతివాడు దేవుని ఘనపరచాలి, ప్రతివాడు దేవుని యొక్క మహిమను చూడగలగాలి. నువ్వు చూస్తేనే కదా దేవుడు ఉన్నాడని సమాజానికి చెప్తావు. ఎవడైనా వచ్చి నీ ముందు నువ్వు మైక్ పెట్టి దేవుడి గురించి నీ అభిప్రాయం ఏంటంటే, ఆడు చెప్పాడని నేను నమ్ముకున్నానంటావు. నువ్వు నీకంటూ ఒక స్థిరమైన ప్రత్యక్షతను
నీవు చూసినాడు నువ్వు తొలగిపోలేవు అన్నమాట. సమయలు నువ్వు దేవుడిని నమ్ముకోవడానికి గల కారణం ఏంటి? దేవుని గురించి ఒక 2 మాటలు చెప్పంటే ఏం చెప్తాడండి సమయలు? చిన్నప్పుడు చాక్లెట్లు పంచుతున్నారని చాక్లెట్ల కోసం వచ్చి కూర్చున్నాను అరుగు మీద, అంటుకుపోయింది నాకు భక్తి. అంతేనా? ఇంకేమైనా ఉందా? మంగమ్మ గారి ఇంటి దగ్గర ఆ జై గారు వచ్చి ఏం చేసేవారటండి, చాక్లెట్లు పంచుతారని పాటలు అవి పాడేదాకా, వాక్యం చెప్పేదాకా ఆ చాక్లెట్ల కోసం నేను కూర్చుని ఉండేవాడిని. నేనే కాదు, నాతో పాటు చాలామంది కూర్చుని ఉండేవారు. అక్కడిని చాక్లెట్లు పంచిన తర్వాత ఇంకా పారిపోయేవాళ్ళు. చాక్లెట్ల కోసం వచ్చేవాడంటే యేసుప్రభు దగ్గరికి. ఎప్పుడు అడిగినా అదే చెప్తున్నాడని పెద్ద సెట్ ఎక్కించి మీద నుంచి తోయించేశాడు. ఇప్పుడు దేవుడి గురించి నీ అనుభవం చెప్పంటే, దేవుడు ప్రాణం పెట్టినవాడు, దేవుడు రక్షించినవాడు, అపాయకరమైన పరిస్థితుల నుంచి లేవనెత్తినవాడు. సాక్ష్యం మారింది. ఎక్కించాలా? నీకు అనుభవం లేకపోతే అనుభవాన్ని దేవుడు నేర్పించి ఆ అనుభవాన్ని నీకు పునాదిగా వేసి ఆ పునాది మీద దేవుడు నిన్ను నిలబెట్టి అనేకులకు చూపిస్తాడు. దానియేలు అడిగినా అంతే. ఆ చాక్లెట్లు పొద్దే మేము అందరం కలిసి బ్యాచ్ ఉండేవారు, బ్యాచ్. పేర్లు చెప్తే బాగోదు, లైన్లో చాలామంది పిల్లలు వీళ్ళందరూ వచ్చేవారు. అర్థమైందా? నిజంగా ఆయన మహిమను నువ్వు అనుభవిస్తే ధైర్యంగా ఆయన మహిమను గురించి నువ్వు చెప్పగలుగుతావు. నీవు అనుభవించకపోతే ఏం చెప్తావు? నువ్వు చూడకపోతే ఏం చెప్తావు? దాని గురించి నువ్వు ఎరిగి ఉండకపోతే దాని గురించి నువ్వేమి సాక్ష్యం ఇస్తావు? ఆయన ఉత్తముడని నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి. అటువంటి ప్రత్యక్షత ప్రతి ఇంటి వారు కలిగి ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. ప్రార్థించాలి, కనిపెట్టాలి, ఆయన ప్రత్యక్షతను చూడాలి, సకల జనులను ఆయన కొరకు నీవు సిద్ధపరచాలి. అటువంటి స్థితిలో నీ ఆత్మీయ స్థితి ఉంటే నిన్ను జయించగలిగిన వాడు భూమి మీద ఎవ్వడూ లేడు. నిన్ను ఓడించగలిగిన వాడు ఎవ్వడూ లేడు. అన్నింటిలో నిన్ను గనుడిగా నిలబెడతాడు. దేవుడి మాటలను దీవించునుగాక. తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడివైన